నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మనం విడిపోతే, ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోతే మన ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, మనకి నిధులు ఎక్కువ వస్తాయి, మనకు నీళ్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి మభ్యపెట్టి రాష్ట్రాన్ని తీసుకున్న వాళ్ళందరూ, ఏలిన వాళ్ళందరూ ధనవంతులు అయిపోయారు తప్ప సామాన్య ప్రజలు ఎక్కడ బాగుపడలేదు, తెలంగాణ బిడ్డలు ఎక్కడ బాగుపడలా. నిజంగా తెలంగాణ నినాదం కోసం, ఆ తెలంగాణ సాధన కోసం ప్రాణాలు వదిలినటువంటి ఎంతో మంది బిడ్డల కుటుంబాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి, దిక్కుమాలిన కుటుంబాల్లాగే ఉన్నాయి. ఎవడు పట్టించుకోలేదు, ఏ నాయకుడు పట్టించుకోలేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. కానీ మీరు ఇప్పటికీ మా తెలంగాణకి ఎవరు రాకూడదు బిడ్డ, మా తెలంగాణని మాట్లాడుతున్నారంటే, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఎలా అయితే ఇతర దేశస్తులు మా దేశంలో పర్మిషన్ లేకుండా రాకూడదు, మా దేశస్తులు బయటికి వెళ్ళకూడదు, ఇక్కడ సమాచారం బయటకు వెళ్ళకూడదు, బయట సమాచారం ఇక్కడ తెలియకూడదు అని చెప్పేసి ఒక నియంతృత్వ పాలన ఎలా అయితే చేస్తున్నాడు, ఒక నియంత పాలన ఎలా అయితే చేస్తున్నాడో, అలా ఏమైనా తెలంగాణ ప్రజలు గొంతు నొక్కాలనే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా?